అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర. ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పనుందని పరిశ్రమ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మునుపెన్నడూ చూడని రీతిలో అద్భుతమైన దృశ్యాలతో ప్రేక్షకులను సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు చిత్ర బృందం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయి. విశ్వంభర చిత్రాన్ని ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ కు చెందిన అగ్రశ్రేణి VFX స్టూడియోలు కలిసి పనిచేస్తున్నాయని సమాచారం. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా అత్యంత నాణ్యమైన విజువల్స్ ను అందించాలనే లక్ష్యంతో సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. అద్భుతమైన కథనానికి అంతే స్థాయిలో సాంకేతిక హంగులు జోడించి ఈ చిత్రాన్ని ఒక గొప్ప సినిమాగా మలుస్తున్నారని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న ఈ సినిమాలు ఎప్పుడో విడుదల కావాలి, కానీ ఆయన రాజకీయ పనుల వలన డిలే అవుతూ వచ్చాయి. ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్ పూర్తి చేయగా ఈ మూవీని జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పవన్ నటిస్తున్న మరో చిత్రం ఓజీ షూటింగ్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. సుజీత్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్లో మూవీ రిలీజ్ కి ప్లాన్ చేశారు. పవన్ ఖాతాలో ఉన్న మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటున్నట్టు సమాచారం. పలు కీలక సన్నివేశాలను పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్నాడు హరీష్ శంకర్. అయితే ఈ మూవీ సెట్ కి మెగాస్టార్ చిరంజీవి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. సోమవారం రోజు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో అడుగుపెట్టిన చిరంజీవి చిత్రీకరణను దగ్గరుండి వీక్షించారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో బయటకొచ్చింది. ఇందులో చిరు షూటింగ్ సీన్ ను చూస్తుండగా పవన్ కళ్యాణ్ పక్కనే ఉండటం మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా బ్రదర్స్ ఇద్దరు చాలా రోజుల తర్వాత కలిసి కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. నేషనల్ క్రష్ రష్మిక మందన కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. చలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన విషయంలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. రియల్ లైఫ్ లో అయినా సినిమాలలో అయినా సరే తనకు స్మోక్ చేయడం అసలు నచ్చదని తెలిపింది రష్మిక. సినిమాలో కొన్ని లిమిట్స్ పెట్టుకున్నా వాటిలో స్మోకింగ్ ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో స్మోకింగ్ చేయను. ఒకవేళ సినిమాలో అలాంటి సీన్ చేయాల్సి వస్తే ఆ సినిమా వదిలేస్తా అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. నయనతార ఓ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిందట. ఆమె నో చెప్పడంతో ఆ అవకాశం మరో స్టార్ హీరోయిన్ అందుకుని భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇంతకు ఆమె ఎవరో, ఆ హీరో ఎవరో, ఆ సినిమా ఏదో తెలుసా? నయన్ ఎన్నో సినిమాలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే నయన్ మిస్ చేసుకున్న సినిమా ఏదంటే బాలీవుడ్ లో తెరకెక్కిన చెన్నై ఎక్స్ప్రెస్. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ముందుగా ఈ సినిమాలో నయనతారను హీరోయిన్ గా అనుకున్నారట. చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో హీరోయిన్ తమిళ్ మాట్లాడే యువతిగా కనిపిస్తోంది. దాంతో ఈ సినిమాలో నయనతార అయితే బాగుంటుందని దర్శకుడు భావించాడట. కానీ అదే సమయంలో ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచించారట. అదే సమయంలో ఆమె జీవితంలో కీలక మార్పులు జరుగుతూ ఉండటంతో చెన్నై ఎక్స్ప్రెస్ ఆఫర్ కు నో చెప్పిందట. ఇక ఈ సినిమాలో 9 ప్లేస్ లో దీపిక పదుకొనే అద్భుతంగా నటించి మెప్పించింది. తెలుగులో బాయ్స్ సినిమాతో అరంగేట్రం చేసిన జెనీలియా బొమ్మరిల్లు, సాంబా, ఆరెంజ్, నా అల్లుడు వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆమె చేసిన పాత్రలు ఎంతో సహజంగా ఉండటంతో అభిమానులు జెనీలియాని తెలుగింటి అమ్మాయిగా భావించారు. ఇక జెనీలియా భర్త రితేష్ దేశ్ముఖ్ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తండ్రి విలాస్ రావు దేశ్ముఖ్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. మొదట్లో వారి ప్రేమకు కుటుంబం ఒప్పుకోలేదు. కానీ జెనీలియా మంచితనానికి ఫిదా అయిన విలాస్ రావు వారి ప్రేమని అంగీకరించి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఈ జంటకి 2 కుమారులున్నారు. పెళ్లి తర్వాత కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాలతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం హిందీలో వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటాయి. తాజాగా ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందం, ఆకర్షణలో ఆమె ఇప్పటికీ అప్సరసే అన్నంతగా మెరిసిపోతుంది. ఈ ఏజ్ లో కూడా జెనీలియా ఇంత గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తుంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం జెనీలియా పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
కరుడు కట్టిన తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ జీవిత కథ ఆధారంగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది. అమెరికా దేశ చరిత్రలోనే దారుణ ఘటన ఈ 9/11 ఉగ్రదాడి. న్యూయార్క్ నగరంలోని 2 పెద్ద ఆకాశ హార్మ్యాలను విమానాలతో నేలమట్టం చేసి దాదాపు 3,000కి పైగా ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన అత్యంత హేయమైన ఈ తీవ్రవాద దాడిగా చరిత్రలో నిలిచిపోయింది. దీనికి బాధ్యులెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఒసామా బిన్ లాడెన్ను నిఘా సంస్థలు ఎలా మట్టుబెట్టాయన్నది ఎంతో ఉత్కంఠగా కళ్లకు కట్టినట్టుగా ఈ సిరీస్లో చూపించారు. ఈ సిరీస్ మొత్తంలో చాలా సన్నివేశాలను కొన్ని వాస్తవిక సన్నివేశాలతో తెరకెక్కించడం విశేషం. ఒసామా బిన్ లాడెన్ను హతమార్చడానికి జరిగిన ఆపరేషన్ గురించి అధికారులు ఎప్పటికప్పుడు అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్కి బ్రీఫ్ చేయడం, అలాగే అప్పటి ఆపరేషన్కు సంబంధించిన కొందరు అధికారుల వీడియో బైట్స్ను కూడా చాలా చక్కగా ఎడిట్ చేసి ఈ వెబ్ సిరీస్లో చూపించారు. అమెరికన్ మెన్ హంట్ ఒసామా బిన్ లాడెన్ పేరుతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్లో మొత్తం 3 భాగాలున్నాయి. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. తెలుగు భాషతో పాటు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. 9/11 ఉగ్రదాడికి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని సంచలన విషయాలను ఈ వెబ్ సిరీస్లో చూపించారు. కాబట్టి ఈ సిరీస్కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఆ సినిమా పేరే జగమెరిగిన సత్యం. టైటిల్ చూసి ఇదేదో గ్రామీణ నేపథ్యంలో జరిగే ఉద్యమాలకు సంబంధించిన కథ అనుకుంటే పొరపాటే. కలవారి అమ్మాయికి పేదోడి ప్రేమకు మధ్య నడిచే కథ. ఇలాంటి కథతో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన థియేటర్లకు వచ్చింది. కాకపోతే సరైన పబ్లిసిటీ లేకపోవడం వలన ఎక్కువ మందికి రీచ్ కాలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 4వ తేదీ నుంచి సన్ నెక్స్ట్ ద్వారా ఆడియన్స్ ను పలకరించడానికి సిద్ధమవుతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సూపర్ హిట్ సినిమాలతో అలరించారు నటి మధుబాల. 1999లో వివాహం చేసుకున్న తర్వాత వెండితెరకు దూరమైన ఆమె మళ్లీ సహాయ నటి పాత్రలతో పలకరిస్తున్నారు. తాజాగా ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటనకు విరామం తీసుకోవడం గురించి మాట్లాడారు. దక్షిణాదిలో నటించిన తర్వాత బాలీవుడ్ సినిమాలు చేయడం సౌకర్యంగా ఉండేది కాదన్నారు. 1997 తర్వాత నేను చేసే పాత్రలు ఆసక్తిగా అనిపించలేదు. ఉత్సాహంగా సెట్స్ కు వెళ్లాలి అనిపించేది కాదు. దక్షిణాదిలో గొప్ప గొప్ప దర్శకులతో పనిచేశాను. ఆ తర్వాత బాలీవుడ్ లో నటించాను. ఇక్కడ కొన్ని చిత్రాల్లో వర్క్ చేశాక నాకు వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఒక నటిగా నాకు సెట్స్ కు వెళ్లడం బాధగా అనిపించేది. ఒకప్పుడు ఎప్పుడూ సెట్స్ లో ఉండాలని కోరుకున్న నేను కొంతకాలానికి సెట్స్ లో ఉండాలంటేనే చిరాకు అనిపించడం ప్రారంభించింది. అందుకే విరామం తీసుకుందామనుకున్నాను అని చెప్పారు. ఇక అమితాబ్ సినిమాను తిరస్కరించడం గురించి మాట్లాడుతూ సినిమాలకు కొన్ని రోజులు విరామం తీసుకుందామని నిర్ణయించుకున్నప్పుడే ప్రేమ నా జీవితంలోకి ప్రవేశించింది. వివాహం నిశ్చయమైంది. ఆ సమయంలోనే అమితాబ్ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పటికే పెళ్లి తేదీ ఫిక్స్ కావడంతో ఆ సినిమాను తిరస్కరించాను. నా మేనేజర్ కూడా ఒకసారి నా ఆలోచనను పునఃపరిశీలించుకోవాలని కోరారు. నేను అదే మాట మీద ఉండటంతో ఆ అవకాశం సౌందర్యను వరించింది అని చెప్పారు. అదే సూర్యవంశం మూవీ. తెలుగులో ఈ మూవీని వెంకటేష్ తో తీసిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా హరిహర వీరమల్లు సినిమా కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. పలు వాయిదాల నడుమ ఈ సినిమాని జూలై 24న విడుదల చేస్తున్నారు. అయితే మూవీ ట్రైలర్ కోసం ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధమైంది. జూలై 3న ఉదయం 11:10 ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ను గ్రాండ్ గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా ఈ ట్రైలర్ ను థియేటర్లలో విడుదల చేయాలనే నిర్ణయంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం అవధుల్లాటింది. ట్రైలర్ అనగానే యూట్యూబ్ లేదా సోషల్ మీడియా వేదికలలో మాత్రమే చూసేవారు. కానీ ఈసారి మాత్రం మేకర్స్ ట్రెండ్ బ్రేక్ చేశారు. ట్రైలర్ ను ఏకంగా ఆంధ్రప్రదేశ్లో 29 థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, చిత్తూరు, ఒంగోలు వంటి పెద్ద నగరాలున్నట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ థియేటర్ల వద్దే ఈ ట్రైలర్ ను చూడాలని ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కటౌట్లు, ఫ్లెక్సీలు, డీజే స్టెప్లతో పవన్ అభిమానులు పండుగలా జరుపుకోబోతున్నారు. చిత్ర యూనిట్ చెప్పిన మేరకు ఈ ట్రైలర్ విజువల్ గా ఓ రేంజ్ లో ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పాత్రలో అద్భుతమైన మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని, బహుశా ఇది ఇప్పటివరకు వచ్చిన అన్ని ట్రైలర్లను మించి ఉండబోతుందని చెబుతున్నారు. సినీ పరిశ్రమలోకి మరో వారసురాలు అడుగుపెట్టబోతుంది. మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ తనయ విస్మయ
తుడక్కం చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మోహన్ లాల్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. డియర్ మయాకుట్టి, తుడక్కంతో నీ మొదటి అడుగే కావచ్చు, కానీ జీవితాంతం సినిమాతో కొనసాగే బంధమని పేర్కొన్నారు. జుడే ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరంబవూర్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. జుడే ఆంథోనీ గతంలో సారస్ 2018 వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇండియన్ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు యష్ రాజ్ ఫిలిమ్స్ బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సిద్దమవుతున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ల కలయికలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచుకుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. వార్ 2లో యాక్షన్ ఒకటే కాదు, ఎనర్జీ పరంగా దుమ్ములేపే డాన్స్ నెంబర్ కూడా ఉండబోతుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యుత్తమ డాన్సర్లు అని పేరొందిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ కలిసి ఒకే స్క్రీన్ పై స్టెప్పులేస్తే అది రొటీన్ సాంగ్ మాదిరిగా కాకుండా డైనమిక్ మ్యూజికల్ ట్రీట్ గా ఉంటుందని అంటున్నారు. ఇటీవల యష్ రాజ్ స్టూడియోస్ లో ఈ సాంగ్ కోసం ఇద్దరు హీరోలు రిహార్సల్స్ చేయగా ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభమైంది. ఈ డాన్స్ నెంబర్ కి టాప్ కొరియోగ్రఫర్ నేతృత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పలు రోజులు కొనసాగనుండగా ఇందులో హై వోల్టేజ్ ఎనర్జీ ఇంటెన్స్ స్టెప్స్ ఉండనున్నాయన్న టాక్ ఫిలిం నగర్ లో హీట్ పెంచుతోంది. పాకిజాగా తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన నటి వాసుకి. ఒకప్పుడు తెలుగులో వైవిధ్యమైన పాత్రలతో అలరించిన ఆమె ప్రస్తుతం ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆమె విడుదల చేసిన వీడియో చూసి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. పాకిజా దీన స్థితి ఆయన దృష్టికి రావడంతో మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి పిలిపించి 2 లక్షలు తక్షణ ఆర్థిక సాయం చేశారు. ఈ మొత్తాన్ని శాసనమండలిలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, పి గన్నవరం శాసనసభ్యులు గిడ్జి సత్యనారాయణ వాసుకి అందజేశారు. తన దుస్థితి తెలిసి ఆర్థిక సాయం చేసిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞత చెబుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. పెన్షన్ వచ్చేలా చూడండి. ఇటీవల వాసుకి తన దుస్థితి తెలిసి ఆర్థిక సాయం చేసిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞత చెబుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. డిప్యూటీ సీఎం గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నేను పాత కామెడీ యాక్టరు పాకిజా. మీ అందరికీ, మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు. నేను చాలా కష్టంలో ఉన్నాను. తినటానికి కూడా వీలు లేదు. ఒక తమిళనాడులో ఎవరు నన్ను పట్టించుకోలేదు. తమ్ముడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను. వెంటనే నాకు ఆర్థిక డబ్బులు 2 లక్షలు సహాయం చేశారు. నాకు చిన్న తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఏలేల జమ్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎంకు మర్చిపోను. నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను, నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను. తమ్ముడు గారికి చాలా పెద్ద గొప్ప మనసు. నేను తమిళనాడులో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను. నేను ఆ భోజనం, నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు. అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే నేను నిన్ననే చెప్పాను. ఈవేళ పిలిచి 2 lakhs డబ్బులు ఇచ్చారు, ఆర్థిక సహాయం. మేము ఉన్నామమ్మా అన్నారు. నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి. అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను. చాలా సంతోషం. తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు నాకంటా చిన్న అని పర్లేదు, తమ్ముడు కాలు పట్టుకుంటాను ఎప్పుడు. వాళ్ళ ఫ్యామిలీ, నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోనండి. నమస్కారం అండి, ఉంటాను. థ్యాంక్ యూ. ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్లో ది ఫ్యామిలీ మ్యాన్ 3 ఒకటి. రాజ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ సీజన్ 3ను త్వరలోనే స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలిపింది. థ్రెట్ అనాలిసిస్ అండ్ సర్వైవలెన్స్ సెల్ సీనియర్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీగా మరోసారి అలరించడానికి మనోజ్ బాజ్పేయి సిద్దమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి 2 భాగాలకు ధీటుగా 3వ సీజన్ ఉంటుందని అన్నారు. సీజన్ 3 మీ ఊహలకు ఏమాత్రం తగ్గదు. మొదటి 2 సీజన్లలో ఉన్న సమగ్రత, ఉద్వేగం ఇందులోనూ కొనసాగుతాయి. సిరీస్ చూసిన తర్వాత ఆ విషయాన్ని మీరే చెబుతారు అని అన్నారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య ఆధారంగా ది హంట్, ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసును జాతీయ అవార్డు గ్రహీత నాగేష్ కుమార్ తెరకెక్కించారు. అనిరుద్ధ్య మిత్ర బెస్ట్ సెల్లింగ్ పుస్తకం 90 డేస్ నుంచి ఈ సిరీస్ను నాగేష్ కుమార్ రూపొందించారు.
ఈ కేసుని ఛేదించే క్రమంలో సిడ్కి నాయకత్వం వహించిన వారు డిఆర్ కార్తికేయన్. ఆయన పాత్రను అమిత్ సియాల్ పోషిస్తున్నారు. ఈ మేరకు అమిత్ సియాల్ మాట్లాడుతూ, ఒక నటుడికి ఇలాంటి ఒక గొప్ప పాత్రను పోషించే అవకాశం రావడం అదృష్టం. కార్తికేయన్ లాంటి గౌరవప్రదమైన దృఢ నిశ్చయం ఉన్న వ్యక్తిని పాత్రను బాధ్యతతో పోషించాల్సి ఉంటుంది. ఇది కేవలం రాజకీయ థ్రిల్లర్ కాదు. కార్తికేయన్ పేలుడు జరిగిన ప్రదేశాన్ని సందర్శించే క్షణం ఉంటుంది. అక్కడ శరీరం అయితే కనిపించలేదు. ఎండిన రక్తానికి సంబంధించిన పెద్ద గుర్తు మాత్రమే ఉంటుంది. ఒకరిని కోల్పోవడం, అసలు వీడుకోలు చెప్పే వీలు కూడా లేని ఘటన ఎంతగానో కదిలిస్తూ ఉంటుంది. ఈ సిరీస్ లో ఎస్పీ అమిత్ వర్మగా సాహిల్ వైద్, డీఎస్పీ రఘుత్తమన్ గా భగవతి పెరుమాల్, డీఐజీ ఆమోద్ కాంత్ గా డానిష్ ఇక్బాల్, డీఐజీ రాధా వినోద్ రాజ్ గా గిరీష్ శర్మ మరియు ఎన్ఎస్జీ కెప్టెన్ రవీంద్రన్ గా విద్యుత్ గార్గ్. ఈ సిరీస్ లో షఫీక్ ముస్తాఫా, అంజనా బాలాజీ, బి సాయి దినేష్, శృతి జైన్, గౌరీ మీనన్ కూడా కీలక పాత్రలో నటించారు. ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ సిరీస్ జూలై 4న సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహ రాక్షస రాజు హిరణ్య కశిపుడి పాత్రను పరిచయం చేస్తూ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ కు మంచి ఆదరణ లభించింది. జూలై 25న పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం విడుదల కానుంది. కేజీఎఫ్, సలార్, కాంతార వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించిన ఆ సంస్థ దర్శకుడు అశ్విన్ కుమార్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్యామ్ సిఎస్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్లు నిర్మిస్తున్నారు. మహావతార్ సిరీస్ లో భాగంగా వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఈ కథకు సీక్వెల్ గా ఇతర అవతారాలతో పలు సినిమాలు రానున్నాయని మేకర్స్ హింట్ ఇచ్చారు. యానిమేషన్ లో ఈ చిత్రం ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేస్తుందని దర్శకుడు తెలిపారు. టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ నటిస్తున్న తాజా చిత్రం డకాయిట్. క్షణం గూఢాచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసిన షానిల్ డియో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సుప్రియా యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అడవి శేష్ సరసన హీరోయిన్ గా మృణాల్ ఠాగూర్ నటిస్తోంది. ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా డకాయిట్ ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫైర్ గ్లిమ్స్ ను మేకర్స్ విడుదల చేశారు. అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ఎంపిక చేశారు. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా ఆమె ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఆమె తప్పుకోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాగూర్ ని ఎంచుకున్నారు. తాజాగా శృతి హాసన్ మూవీ నుండి తప్పుకోవడంపై అడవి శేషు స్పందించారు. శృతి హాసన్ తో తనకు విభేదాలు తలెత్తాయని వచ్చిన రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. మా ఇద్దరి మధ్య విభేదాల వల్లే తాను తప్పుకుందని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇక్కడ ప్రధానంగా వర్కింగ్ స్టైల్ కుదరకపోవడం వల్లే తాను తప్పుకుందని తెలిపారు. అంతేకాకుండా శృతి హాసన్ కూలీ మూవీతో బిజీగా ఉన్నారని శేష్ తెలిపారు. చెడు కారణంగా మంచితనానికి ముప్పు వాటిల్లినప్పుడు దారి చూపించే ఓ ఆయుధం పుడుతుంది. యుగాల క్రితం అవతరించిన ఆ ఆయుధం కథతోనే మీరాయి తెరకెక్కుతుంది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని కీలక యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఫైట్ మాస్టర్ నభాకాంత్తో పాటు రాబిన్ సుబ్బు, విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్ల నేతృత్వంలో తేజ సజ్జాపై ఈ పోరాట సన్నివేశాల్ని తీర్చిదిద్దుతున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంచు మనోజ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, జయరాజ్, శ్రియా, రితికా నాయక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 5న 8 భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వరుస సక్సెస్లతో జోరు మీదున్న ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అభిమానులలో ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట ఈ కాంబోకు వ్యతిరేకంగా కొందరు విమర్శలు చేసినా ఆ తర్వాత మారుతి రిలీజ్ చేసిన అప్డేట్స్తో అందరూ సినిమాపై పొగడతల వర్షం కురిపిస్తున్నారు. ఓవైపు షూటింగ్ పనులు చేస్తూనే మరోవైపు వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమా పట్ల ఆసక్తి పెంచుతుంది చిత్ర బృందం. జూలై మొదటి వారం నుంచి ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ స్కెడ్యూల్లో ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. వీటితో పాటు చిత్రానికి సంబంధించి మిగిలిన ఒకే ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించనున్నారు. ఈ స్పెషల్ సాంగ్ ను ప్రభాస్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా స్టైల్ గా గ్రాండ్ గా రూపొందించాలని దర్శకుడు మారుతి గట్టి ఆలోచనలతో ఉన్నట్టు సమాచారం. ఈ పాటలో ప్రభాస్ కు జోడీగా స్టార్ హీరోయిన్ అవసరం ఉండటంతో తొలుత నయనతారను సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. కానీ ఆమె ఈ ఆఫర్ను తిరస్కరించినట్టు సమాచారం. ఈ కారణంగా కొన్ని రోజులుగా ఈ పాటపై బజ్ తగ్గింది. కానీ తాజాగా కొత్త క్రేజ్ పెంచే న్యూస్ ఒకటి బయటకొచ్చింది. బాలీవుడ్ లో ఫేవికాల్ సే చమక్ చల్లో వంటి స్పెషల్ నెంబర్లతో అదరగొట్టిన కరీనా కపూర్ ఈ పాట కోసం ఎంపిక చేసే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది. దర్శకుడు మారుతి ఆమెను స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రుద్ది కుమార్ కథానాయకులుగా నటిస్తున్న విషయం తెలిసిందే.
నితిన్ సప్తమిగౌడ జంటగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం తమ్ముడు. లయ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. జూలై 4న థియేటర్స్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మూవీ టీం పాల్గొంది. అందులో నితిన్ మాట్లాడుతూ ఇకపై మంచి సినిమాలు మాత్రమే చేస్తానని ప్రామిస్ చేశారు. చాలా తక్కువ మాట్లాడాలని అనుకుంటున్నా. ఈ సినిమా హిట్ కావాలని ముగ్గురి కోసం కోరుకుంటున్నా. మొదట మా దర్శకుడు వేణు శ్రీరామ్ తమ్ముడు కోసం 2 ఏళ్లు చాలా కష్టపడ్డారు. అలాగే నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం ఈ సినిమా విజయం సాధించాలి. నాకు హిట్ వస్తే ఆనందపడే వాళ్ళు, ఫ్లాప్ వస్తే బాధపడే వాళ్ళ కోసం ఇది విజయం సాధించాలి. నేను ఇటీవల నటించిన సినిమాలు మిమ్మల్ని సంతోషపెట్టలేకపోయాయి. దానికి మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నాను. ఇక నుంచి మంచి సినిమాలతోనే మీ ముందుకొస్తానని ప్రామిస్ చేస్తున్నాను. తమ్ముడు సినిమా మీ అందరినీ సంతోషపెడుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమా పూర్తి కావడానికి టీం ఎంతో కష్టపడింది అని నితిన్ చెప్పారు. నితేష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణగా ఇది రానుంది. ప్రస్తుతం ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీని షూటింగ్ పూర్తయినట్లు కొన్ని వీడియోలు నెట్టింట షేర్ అవుతున్నాయి. అలాగే దీని గ్లిమ్స్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను కూడా అభిమానులు పంచుకున్నారు. ఈ భారీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించిన నాటి నుంచి దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ ఈవెంట్ ను జూలై 3న ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో టైటిల్ గ్లిమ్స్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు టీం మొత్తం హాజరు కానున్నారు. బెంగళూరులో జరగనున్న ఈ కార్యక్రమం కోసం తారలంతా అక్కడికి బయలుదేరుతున్న వీడియోలు ఎక్స్ లో వైరల్ గా మారాయి. మరోవైపు 2 భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర బృందం సంబరాలు చేసుకుంటున్న వీడియోలు కూడా ఎక్స్ లో కనిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన శిరీష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా ఫెయిల్యూర్ తర్వాత హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ మాట వరుసకు కూడా ఫోన్ చేయలేదంటూ మాట్లాడారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శిరీష్ గేమ్ చేంజర్ సినిమాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వార్తల వేళ నిర్మాత దిల్ రాజు స్పందించారు. గత 10 రోజులుగా ప్రతి ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ టాపిక్ లేకుండా జరగడం లేదన్నారు. గేమ్ చేంజర్ మూవీతో నేనే ఎక్కువగా ట్రావెల్ అయ్యాను. శిరీష్ కు ఈ సినిమాతో కనెక్షన్ చాలా తక్కువ అని తెలిపారు. సంక్రాంతికి వస్తున్న మూవీని శిరీష్ చూసుకున్నారని వివరించారు. గేమ్ చేంజర్ సమయంలో శంకర్ ఇండియన్ 2 చేయడం వల్ల మా సినిమా వాయిదా పడుతూ వచ్చిందని వెల్లడించారు. ఆయన కూడా రామ్ చరణ్ మా సినిమాకు చాలా ఓపికగా సహకరించి పూర్తి చేశారని దిల్ రాజు తెలిపారు. నా సోదరుడు శిరీష్ మొదటిసారి ఇంటర్వ్యూలో మాట్లాడారని, ఆయన మొత్తం డిస్ట్రిబ్యూషన్ కోణంలోనే ఆలోచిస్తారని అన్నారు. శిరీష్ ఎమోషనల్ గా మాట్లాడారు, కానీ అతని ఉద్దేశం అసలు అది కాదని, రామ్ చరణ్ తో మాకు ఎలాంటి వివాదం ఉండదని దిల్ రాజు స్పష్టం చేశారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.